హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ మానస. ఈరోజు మనం విరిగిన పాలతో పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను విరిగిన పాలతో పన్నీర్ ట్రై చేశాను. లేదు మీకు ఫ్రెష్ మిల్క్ ఉన్నాయి అంటే అందులో లెమన్ స్క్వీజ్ చేయండి. లెమన్ రసం వేయగానే పాలు విరిగిపోతాయి. లెమన్ రసం వేసిన తర్వాత పాలు కాసేపు కాగబెడితే మనకి ఇలా మొత్తం గడ్డలుగా సెపరేట్ అవుతుంది. అప్పుడు మనం దీంతో పన్నీర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే పాలు విరిగాయి వేస్ట్ అయిపోతాయి అనుకున్నాను, బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది, చాలా సింపుల్ కూడా. సో దానికోసం పాలు కాగబెట్టిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని క్లాత్ వాష్ చేద్దాం. సో మీరు ఈ క్లాత్ ఎందుకు అంటే మనం పాలని విరిగిన పాలని సెపరేట్ చేయడానికి. ఒక గిన్నెలో క్లాత్ వేసేసి దాంట్లో మనం విరిగిన పాలని పోసేద్దాం. సో చెప్పిన విధంగా ఈ క్లాత్లో మనం విరిగిన పాలని పోసేద్దాం. దానివల్ల వాటర్ అంతా సెపరేట్ అవుతుంది, ఓన్లీ క్యూబ్స్ పైన మిగిలిపోతుంది. అప్పుడు పైన మిగిలిన క్యూబ్స్తో మనం పన్నీర్ ప్రిపేర్ చేసుకుందాం చాలా ఈజీగా. విరిగిన పాలు కొంచెం పులుపు స్మెల్ వస్తుంది. సో దానికోసం మనం ఫ్రెష్ వాటర్తో ఒకసారి ఇదంతా క్లీన్ చేసుకుందాం. ఫ్రెష్ వాటర్ ఈ మిగడ పైన అంతా పోసి దాన్ని మొత్తం సెపరేట్ చేద్దాం. అప్పుడు పులుపు వాసన పోయి ఫ్రెష్గా ఉంటుంది. దాని తర్వాత ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, అదంతా స్క్వీజ్ చేసి వాటర్ అంతా సెపరేట్ చేసేసి ఓన్లీ మిగడని మాత్రమే తీసుకొని అదే క్లాత్తో ఫోల్డ్ చేసి దానిపైన మనం బరువు పెట్టాలి. ఏదైనా వెయిట్ ఉన్న థింగ్ తీసుకొని మనం ఫామ్ చేస్తున్న పన్నీర్ పైన పెట్టేస్తే, అలా పెట్టిన తర్వాత 2-3 అవర్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇలా క్యూబ్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కావాల్సిన సైజులో క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే హోమ్ మేడ్ పన్నీర్ రెడీ. సో పాలు వేస్ట్ అవ్వకుండా విరిగిన పాలతో పన్నీర్ ప్రిపరేషన్ చాలా ఈజీ కదా, మీరు కూడా ట్రై చేయండి. అలా చేసిన పన్నీర్తో హ్యాపీగా కర్రీ చేసుకొని మనం రైస్లో కానీ చపాతీలో కానీ హ్యాపీగా తినేసేయచ్చు. సో చాలా సింపుల్ కదా, ట్రై చేయండి. And thanks for watching. Please subscribe to the channel. Thank you so much.